అధికారులమంటూ ఫోన్ చేసి ఏకంగా సంఘం డిప్యూటీ తహసీల్దార్కు 80,000కు కుచ్చుటోపీ పెట్టారు. ఇటీవల పంచాయతీరాజ్ ఏఈ రమేష్ 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాలు అధికారంలోని భయాన్ని సొమ్ము చేసుకోవడానికి సమాయత్తమయ్యారు. డిప్యూటీ తహసీల్దార్ సంఘం పనిచేస్తాను. నేను మొన్న ఆఫీస్కి వచ్చే టైంలో యూపీఓ సారు సంఘం యూపీఓ ఫోన్ చేసి సార్ మాట్లాడతారని చెప్పి కాన్ఫరెన్స్ కలిపింది. కాన్ఫరెన్స్ కలిపినప్పుడు నేను ఏసీబీ డిఎస్పీని అని చెప్పిండు. అయితే నా ఫోన్ నెంబర్ తీసుకొని తర్వాత మళ్ళీ నాకు వెంటనే ఫోన్ చేసింది 2 minutes తర్వాత. అన్నీ అడిగితే నేను చెప్పినాక ఏఈ మొన్న పిఆర్ ఏసీబీ టాప్ అండ్గా మీరు కూడా పైసలు ఇవ్వాలి, ఆ విషయంలో ఇవ్వకుండా అరెస్ట్ చేస్తా అని చెప్పింది. చెప్తే నేనేం తప్పు చేసిన సార్, ఏం చేయలేదు అని చెప్పి నేను అన్నా. లేదు ఎవిడెన్స్ ఉన్నాయి, కంపల్సరీ ఇవ్వాల్సిందే అని అన్నాక 2 lakhs డిమాండ్ చేసింది సార్. చేస్తే నేను అంత ఇవ్వలేను సార్ అని చెప్పినంటే ఎంత ఉంటే అంత ఇచ్చేయాలని చెప్పి ఆల్రెడీ నా ఫోన్ హ్యాక్ చేసినట్టు నా బ్యాంక్ బ్యాలెన్స్తో సహా చెప్పిండు ఆయన. చెప్పినాక ఉన్నాయి ఫోన్పే చేసినాక అంతలోనే మా వాళ్ళు వచ్చిండు. ఫేక్ కాల్ అని చెప్పి మా వాళ్ళు చెప్పిండు. సైబర్ క్రైమ్కు నేను ఎంపీడీఓ రవీందర్ ఎంపీఓ కొమరయ్యకు ఫోన్ చేసి ఏసీబీ డీఎస్పీని మాట్లాడుతున్నానని నమ్మబలికారు. మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి, 2 లక్షల రూపాయలు పంపిస్తే అరెస్టు కాకుండా చూసుకుంటానని నమ్మబలికాడు. భయాందోళనకు గురైన ఎంపీడీఓ కాల్ కట్ చేయగా తదుపరి కాల్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్కు చేరింది. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడినప్పటికీ డబ్బు ఇవ్వకపోతే అరెస్టు చేయడం ఖాయమని తెగేసి చెప్పారు. దాంతో భయాందోళనకు గురైన డిప్యూటీ తహసీల్దార్ 80,000 రూపాయలను ఫోన్పే ద్వారా పంపించారు. ఇదంతా క్షణాలు జరిగిపోయింది. కొద్దిసేపటికి మోసపోయానని తెలుసుకుని 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్కు తెలిపారు. పిల్లల ఫీజు కోసం అకౌంట్లో దాచుకున్న డబ్బు ఇలా సైబర్ నేరగాల పాలైందని డిప్యూటీ తహసీల్దార్ ఆవేదన చెందారు. ఫీజు పెంపును